హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అనేది. సో మీరు కనుక సాఫ్ట్వేర్ కంపెనీ జాయిన్ అయినా కానీ ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా మీరు ఈ గిట్ అండ్ గిట్ హబ్ అనే పదాలు ఖచ్చితంగా వినే ఉంటారండి. సో ఈరోజు మనం వీటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే డౌట్ ఏంటంటే గిట్ అండ్ గిట్ హబ్ రెండు సేమా? సో దీనికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి నో అండి. సో నో అయితే దెన్ గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటి? సో గిట్ అంటే ఒక వర్షన్ కంట్రోల్ టూల్ అండి. గిట్ హబ్ అంటే ఒక మనం క్రియేట్ చేసే వర్షన్ని స్టోర్ చేసే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీన్ని మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడు మీకు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. సో కన్సిడర్ మీరున్నారనుకోండి, మీరు ఒక వెబ్సైట్ తయారు చేయాలని అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ సిస్టమ్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. సో ఈ ఫోల్డర్ లోపల ఏం చేస్తారు, మీ వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ క్రియేట్ చేస్తారు. సో ఫైల్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత మీ సిస్టంలో ప్రస్తుతానికి వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ వెబ్సైట్ని వచ్చేసి లైవ్గా అంటే హోస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వరల్డ్లో ఉన్న అందరూ చూడడానికి ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని హోస్ట్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంటుందిగా, ఆ ఫోల్డర్ని అంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామనుకోండి, దానికి వర్షన్ 1, వర్షన్ 2 అలా పేర్లు ఉంటాయిగా. సో మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, వర్షన్ 1 అంటాం. సో మీ వెబ్సైట్ వచ్చేసి వర్షన్ 1. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని లోపలికి మీ వర్షన్ 1ని పుష్ చేస్తారనమాట. ఆ హోస్టింగ్ ప్లాట్ఫామ్ యొక్క సర్వర్లోకి పుష్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ సర్వర్ ఆ వెబ్సైట్ యొక్క వర్షన్ 1ని రన్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, స్టేటస్ ఇస్తుంది, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో అప్పుడు స్టేటస్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన వర్షన్ 1కి ఆ వెబ్సైట్ వర్కౌట్ అవుతుంది, స్టేటస్ ఇట్స్ వర్కింగ్ అని వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఓన్లీ ఒక అప్డేటే రిలీజ్ చేయరు కదా. సో కొద్ది డేస్ అయిపోయిన తర్వాత న్యూ ఫీచర్స్ యాడ్ చేసి వర్షన్ 2 రిలీజ్ చేశారు. అప్పుడు వర్షన్ 2 కూడా ఏమవుతుంది, సర్వర్లోకి మళ్ళీ పుష్ అవుతుంది, స్టేటస్ వచ్చేసి ఏముంది, ఓకే ఇట్స్ వర్కింగ్ అని చెప్తుంది. సో కొద్ది డేస్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక వర్షన్ 3ని రిలీజ్ చేశారు, అది కూడా మళ్ళీ సర్వర్లోకి పుష్ చేశారు. తర్వాత ఏం చేశారు, స్టేటస్ చూసారంటే ఇట్స్ వర్కింగ్ అని మనకు అర్థమవుతుంది. తర్వాత కొద్ది డేస్ తర్వాత మీరు వర్షన్ 4 బిల్డ్ చేశారు. సో వర్షన్ 4 బిల్డ్ చేసి తర్వాత సర్వర్లోకి పుష్ చేశారు, స్టేటస్ చూస్తే వర్కింగ్ అని ఉంది. సో మనం ఏం చేస్తుంటాం, ఎప్పుడు కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాం కదా. సో హాలిడేకి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఒక హాలిడే ట్రిప్ వచ్చింది, హాలిడే ట్రిప్కి తీసుకుంటున్నారు, అప్పుడు హాలిడేకి వెళ్తున్నారు అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ల్యాప్టాప్ అన్నీ తీసుకొని వెళ్ళకుండా జస్ట్ ఒక ఫోన్ తీసుకొని ఒక హాలిడే ట్రిప్కి వెళ్ళారనమాట. సో కొద్ది సమయం అయిపోయిన తర్వాత మీరు ట్రైన్లో ఉన్నారు, మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళలేదు. కొద్దిసేపు తర్వాత ఏమైందంటే మన వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోయింది, స్టేటస్ వచ్చేసి క్రాష్డ్, మీ మొబైల్కి వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ ఉందా జస్ట్ దీన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి? ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్న ట్రిప్ వచ్చేసి 4 డేస్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయగలరా, ఇంకా ఏం చేయలేరు కదా. సో మీ ఫైల్స్ అన్నీ మీ ల్యాప్టాప్లో ఉన్నాయి, ఏదైనా చేంజెస్ అంటే మీకు ల్యాప్టాప్ కావాలి, మీరు ట్రైన్లో ఉన్నారు. సో అప్పుడు మీరు ఏమన్నా చేయగలరా? సో ఒకవేళ సేమ్ ఏదన్నా మీరు చేంజెస్ చేయలేకపోయినా కానీ ఒకవేళ మీద ఉన్న వర్షన్ 4ని ఇంతకుముందు వర్షన్ 3 పనిచేస్తుంది కదా, దానికి ఏమన్నా చేంజ్ చేసుకోగలరా ఫ్లెక్సిబుల్గా, అంటే ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? సో కన్సిడర్ దానికి ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి. సో దెర్ ఈస్ ఏ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, దాని పేరు వచ్చేసి గిట్ హబ్ అనుకోండి. ఆ గిట్ హబ్ ఏం చేస్తుందంటే మీరు ఫస్ట్ నుంచి బిల్డ్ చేసిన వర్షన్స్ అన్నీ ఉంటాయిగా. సో మీరు బిల్డ్ చేసిన ఫస్ట్ వర్షన్ స్టోర్ చేసుకుంటుంది, మీరు సెకండ్ టైం బిల్డ్ చేస్తుంటారుగా ఆ వర్షన్ కూడా స్టోర్ చేసుకుంది అనుకోండి, మీరు థర్డ్ టైం బిల్డ్ చేస్తున్నారు కదా ఆ వర్షన్ కూడా స్టోర్ చేసుకున్నది. నెక్స్ట్ మీరు ఇప్పుడు కరెంట్ ఏ వర్షన్ రన్ చేస్తున్నారు, వర్షన్ 4, దాన్ని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు ట్రైన్లో ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మీరు జస్ట్ మొబైల్లో నుంచి అయినా సరే ఈ వర్షన్ 4 ఉందిగా ఆ వర్షన్ 4ని రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే వర్షన్ 4 రిమూవ్ చేసేసి ఇప్పుడు మన వెబ్సైట్కి వర్షన్ 3ని పుష్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, వర్షన్ 3 వెళ్ళిందనమాట మన సర్వర్లోకి. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ ఏమవుతుంది చెక్ చేయండి, ఇట్స్ రన్నింగ్ అనమాట. సో గిట్ హబ్ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేస్తాంగా, అంటే వర్షన్స్ అన్నిటిని ఆ వర్షన్స్ యొక్క ప్రతి ఒక్క కాపీని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఇలాగ వర్షన్ 2 కాపీ, వర్షన్ 3 కాపీ అప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రీవియస్ వర్షన్స్కి ఈజీగా రివర్ట్ బ్యాక్ అయిపోవచ్చు అనమాట. అట్లాంటి వర్షన్ స్టోర్ చేసుకునే ప్లాట్ఫామ్ని మనం గిట్ హబ్ అంటాం అనమాట. సింపుల్ టర్మ్స్లో ఏంటంటే విచ్ ఈస్ ఏ వర్షన్ కంట్రోల్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. సో దీనితో మనం కనెక్ట్ అవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు అనమాట. నార్మల్గా మనం దీంతో కనెక్ట్ అయ్యామనుకోండి చాలా ఇష్యూస్ రావచ్చు. సో
దీంట్లో నార్మల్గా కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి లేదా ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ చేంజ్ చేయడానికి మనకి రిలయబుల్ సాఫ్ట్వేర్ కావాలన్నమాట. అలాంటి రిలయబుల్ సాఫ్ట్వేర్ వచ్చేసి గిట్. సో ఈ గిట్ ఏం చేస్తుందంటే మనం బిల్డ్ చేస్తాం ఆ వర్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అనమాట. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 మీకు ఏ వర్షన్ ఎప్పుడు కావాలంటే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాని లోపల మీరు కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్నీ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేం చేస్తుందంటే జస్ట్ ఏ వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ అంటారనమాట. ఎందుకంటే మనం బిల్డ్ చేసిన ప్రతి ఒక్క వర్షన్ని మనం దీంతో యాక్సెస్ చేసుకోవచ్చు, తర్వాత మనకు కావాల్సిన చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల దీన్ని వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఈ విధంగా నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, పుష్ చేసే తప్పు నుంచి మన సిస్టమ్ లోపల ఫైల్స్ ఉంటాయిగా, ఆ ఫైల్స్ ఫస్ట్ గిట్లోకి పోస్ట్ చేస్తాం. ఆ గిట్ ఏం చేస్తుంది, మనం పోస్ట్ చేసిన ఒక వర్షన్ని గిట్ హబ్ లోపల స్టోర్ చేసుకుంటుంది, తర్వాత టాప్లో ఉన్న దాన్ని పంపిస్తుంది సర్వర్లోకి, తర్వాత వెబ్సైట్ని స్టేటస్ చెక్ చేస్తుంది అనమాట. ఈ విధంగా గిట్ అండ్ గిట్ హబ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ అన్నింటిలో గిట్ హబ్ లోపల అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సో వాటి లోపల గిట్ కాన్ఫిగ్స్ కానీ గిట్ మర్జెస్ కానీ ఒక రిపాజిటరీని వెబ్సైట్కి ఎలా కన్వర్ట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.